హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో మనము లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే ప్రాబిలిటీ గురించి తెలుసుకున్నాం కదా. సో మీరు ఆ ప్రాబిలిటీ గురించి చూడనట్టయితే ఐకాన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇది మన లాస్ట్ వీడియో, ఇది మ్యాథ్స్లో ఈ కోర్స్లో. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 17th కదా. సో ఇంకా 2 days ఉంది టైం మనకి. సో 2 days ఉంది టైం. ఈ 2 days నేను ఈరోజు మీకు 2 papers పెడతాను, ప్రీవియస్ పేపర్స్. సో అది కంప్లీట్ తప్పకుండా చూడండి, మ్యాక్సిమం షేర్ చేయండి. 2 ప్రీవియస్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ టు క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ టు క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి మోడల్కి ఎలా మనం అటెంప్ట్ చేయాలి, ఏ ఫామ్లో యూజ్ చేయాలని. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అది తప్పకుండా చూడండి. దీని తర్వాత నేను ఈరోజు 2 papers పెడతాను, ఓకే. అండ్ రేపు కూడా మీకు మళ్ళీ ఇంకా 2 papers కవర్ చేస్తాను. టోటల్ 4 ప్రీవియస్ పేపర్స్ కవర్ చేస్తాను. సో ప్రీవియస్ పేపర్స్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ చూద్దాము. సో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పలేదు కదా. సో అందులో మీకు హైలైట్ చేసి చెప్తాను పాయింట్స్, ఎందుకంటే థియరీ సబ్జెక్ట్ కదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మీరు ప్రీవియస్ పేపర్ చూసుకుంటే మీకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. సో మీన్ ఫ్రెండ్స్, మీన్ అంటే ఏంటంటే ఒక ఇచ్చిన డేటా అంటే సపోజ్ ఎన్ని నెంబర్స్ అయితే కావచ్చు, ఏదైనా కావచ్చు, వచ్చిన డేటాలో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనకి 2 types ఉంటుంది. స్టాటిస్టిక్స్ కూడా మనకి అన్గ్రూప్డ్, గ్రూప్. సో ఈ 2కి మనకి సపరేట్ ఉంటాయి. అన్గ్రూప్డ్ డేటాకి ఏమో సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా మీన్కి ఏంటంటే సపోజ్ మనకి 3, 4, 5, 6, 7 ఈ 7 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ మీన్ అని ఇచ్చారనుకోండి. మనం అప్పుడు ఏం చేస్తాం, మనము టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సిగ్మా, ఇది సపోజ్ ఎక్స్ తీసుకుందాం, సిగ్మా ఎక్స్ బై ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదా. సో ఇప్పుడు దీని మీన్ ఎట్లా చెప్తాం మనం, 7 + 1 8 8 3 24 28. సో దీని మీన్ వచ్చేసి 4 మనకి, ఓకే ఫ్రెండ్స్. అండ్ మనకి ఇది అన్గ్రూప్డ్ డేటా మనం ఎలానే చేస్తాం, మనకు తెలుసు. ఇది సిగ్మా ఎక్స్ బై ఎన్, టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కానీ మనకి గ్రూప్డ్ డేటా కిందకి వచ్చేసరికి గ్రూప్డ్ డేటాలో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అని ఇస్తాడు. క్లాస్ ఇంటర్వెల్స్, సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు. సో క్లాస్ ఇంటర్వెల్స్. సో క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఎలా ఉంటాయంటే సపోజ్ టేబుల్లో ఇలా మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనకి 0 to 10, 10 to 20, 20 to 30. ఇక్కడ మనకి 5, 12, 4 ర్యాండమ్ ఏదో ఒకటి తీసుకున్నాను. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి అన్గ్రూప్డ్ డేటాకేమో సిగ్మా ఎక్స్ బై ఎన్, అంటే సిగ్మా ఎక్స్ అంటే ఇక్కడ మనకి అలా లేదు కదా. దీని మనం గ్రూప్డ్ డేటా అంటే ఒక పర్టికులర్ గ్రూప్కి పర్టికులర్ వాల్యూ ఇస్తాడు, దాన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం, ఓకే. ఈ గ్రూప్డ్ డేటాకి మనకి మీన్ ఎలా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకి నార్మల్ జనరల్ ఫార్ములా ఏంది, జనరల్ ఫార్ములా వచ్చేసి సిగ్మా xi ఇంటూ fi బై సిగ్మా fi, ఓకే ఫ్రెండ్స్. ఇది సిగ్మా xi ఇంటూ fi బై సిగ్మా fi. అంటే ఇది నార్మల్గా జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ 10, 20, 30, 40, 1, 2, 3, ఓకే. చూసారు కదా, ఎక్స్ ఎఫ్ అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చి డైరెక్ట్ ఇచ్చాడు, క్లాస్ దాని వాల్యూస్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఎక్స్ సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసి లాస్ట్ సిగ్మా ఎఫ్ ఈ ఫార్మ్ డైరెక్ట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు దీని వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తాం మనము. సో దీనికోసం మనము దీనికి మనకు ఒక ప్రాసెస్ చెప్తాను, ఒక నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీన్ పెట్టుకొని అన్గ్రూప్డ్ డేటా వేసి అన్గ్రూప్డ్ డేటా ఈ ఫార్ములా మెయిన్ ఇది, ఓకే ఫ్రెండ్స్. అన్గ్రూప్డ్ డేటా. సో గ్రూప్కి వచ్చేసి మనకి ఈ ఫార్ములా ఇప్పుడు వేసుకోండి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నోట్ చేసుకోండి ఇది ఇప్పుడు నేను, ఓకే. సో ఇంతకుముందు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్, దీనికి ఎలా ఫైండ్ చేయాలంటే మనకి ఎక్స్ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీని మిడ్ వాల్యూస్ తీసుకోవాలి, ఓకే. మిడ్ వాల్యూస్ తీసుకుంటే మనకి వస్తుంది. అప్పుడు ఎలా అవుతుంది, మనకి దీన్ని టేబుల్ వేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఇద్దాం.
ఇక్కడ ఎఫ్, దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, కొత్త ఎక్స్. సో ఇది 0 to 10, ఇక్కడ ఎంత ఉంది 5, 10 to 20, 12, 20 to 30, 4. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మిడ్ వాల్యూ, ఈ క్లాస్ అంటే 0 to 10 ఒక గ్రూప్, ఆ గ్రూప్లో మిడ్ వాల్యూ ఎంత, మిడ్ వాల్యూ మనకి కరెక్ట్ తెలవాలంటే దీన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే మనకి సారీ ఫ్రెండ్స్. సో క్లాస్ ఇంటర్వల్ తెలవాలంటే ఏం చేయాలి మనం, లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్. ఓకే, సో లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ చేస్తే మనకి మోడల్ తీసుకోవాలి, వాల్యూ ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, దాని రేంజ్ అంటాము, దీన్ని మనం రేంజ్ కూడా అంటాము. సో దీని లిమిట్ ఎంత మనకి 10 - 0 ఎంత, లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ 10 - 0 ఎంత ఫ్రెండ్స్, సైన్ చేయాలి 10. ఇక 20 - 10 ఎంత 10, 30 - 20 10. సో దీని క్లాస్ ఇంటర్వల్, దీని రేంజ్, దీని లిమిట్ వచ్చేసి 10. సో మనకి మిడ్ వాల్యూ తెలుస్తుంది, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 వేసినా వస్తుంది. సో 0 + 10/2 ఎంత 5, ఇక్కడ 5, దీని మిడ్ వాల్యూ 5. ఈ 10 + 20/2 అంటే 30/2 ఎంత 15, దీని 15, దీని 20 + 30/2 50/2 అంటే 25. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇది వచ్చింది, దీన్ని మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, మనము గ్రూప్ డేటా ఇంతకు చూసినాం కదా, సిగ్మా xi fi, సిగ్మా fi. సో సిగ్మా xi fi అంటే ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి టోటల్ యాడ్ చేయాలి, ఇది ఇంటూ మల్టిప్లై చేసి ఏమవుతుంది, ఇక్కడ మనకి fi x చూద్దాం, 5 × 5 = 25, 12 × 15 10 6 2 1 180, 25 4s. ఓకే ఫ్రెండ్స్, మనకి వాల్యూస్ సిగ్మా, ఇప్పుడు సిగ్మా xi × fi కావాలి. సో ఇవన్నీ యాడ్ చేసి ఎంత మనకి 25 + 180 + 100, 280 + 25 305, 5 by sigma fi. Fi ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 12 + 4 16 + 5 21, దీని 3 7s 310 3.6 bar, 7 1s 7 1s 33 అంటే 7 4s 28, 28 2 5 56, సో 74.8 దీని మీద వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మనకి దీనికి పాయింట్లో వచ్చింది, పాయింట్స్లో కూడా వస్తుంది. ఓకే, ఇది మనకి మీన్ అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్ డేటా. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ డేటా కింద ఇస్తే ఇలా ఒక క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ. అండ్ ఇప్పుడు 1 more ఫార్ములా చెప్తాను, అది కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఫస్ట్ మనకు మొత్తం మీన్కి దీన్ని మనం డైరెక్ట్ మెథడ్ అంటాం. ఓకే, సిగ్మా xi × fi అంటే దాన్ని డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు మనం అజ్యూమ్డ్ మీన్ ఉంటుంది, స్టెప్ డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఈ 2 ఫార్ములాస్ చెప్తాను మీకు, ఫార్ములాస్ ఇస్తాను, కానీ వీటి ప్రాబ్లమ్స్ నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ గ్రూప్ డేటాలో మీన్లో నెక్స్ట్ 2 ఫార్ములాస్. మన డైరెక్ట్ మెథడ్ ఏంటి, డైరెక్ట్ మెథడ్ ఏమో సిగ్మా fi xi / సిగ్మా fi. కానీ అజ్యూమ్డ్ మీన్ ఎందుకు తీసుకుంటామంటే, ఒకవేళ ఈ fi xi వీటి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, fi xi వాల్యూస్ పెద్దగా ఉన్నాయి, డెసిమల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేయడం కష్టం. కాబట్టి దీనికి కొత్త మెథడ్ ఏంటి, అజ్యూమ్డ్ మీన్ అనే మెథడ్ యూజ్ చేసినాం. సో అజ్యూమ్డ్ మీన్ ఏంటంటే ఒక సర్టెన్ వాల్యూ ఏ అనేది మనకి మిడిల్ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ తీసుకోవాలి, దాన్ని తీసుకొని మనం ప్రతి ఒక్క దాని నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో డిఐ మనం కొత్త ఎలిమెంట్ తీసుకోవాలి, fi బదులు డిఐ అంటే xi - a, xi నుంచి ఏ అనేది దాన్ని తీసేస్తే మనకి డిఐ వస్తుంది. ఆ డిఐ fi × di / సిగ్మా fi. సో ఇది నేను బేసిక్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఫార్ములా చేసి. ఓకేనా, దీని ప్రకారం పోదాం మనము అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ప్రకారం. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనము
ఇది స్టెప్ డివియేషన్ మెథడ్ కూడా దీనికన్నా ఎక్కువ దాని ఏమంటారు ఒక లెంత్ ఇచ్చినప్పుడు మనకి దాని లెంత్ మెథడ్ వచ్చినప్పుడు మనం ఈ స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. స్టెప్ డివియేషన్లో మనకి యూఏ వచ్చింది, ఇక్కడ యూఏ వస్తుంది, అండ్ ఇక్కడ ఏంది ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఏ బై ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ బై హెచ్. సో ఇది మీరు నోట్ చేసుకుని ప్రస్తుతం ఫార్ములా సార్. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అజ్యూమ్ మీడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము మోడ్ పోదాం. ఓకే, మోడ్. ఓకే ఫ్రెండ్స్, మనకి మోడ్ అంటే ఇచ్చిన ఫస్ట్ ఇది 2 టైప్స్ ఉంటాయి. ప్రతి స్టాటిస్టిక్స్ మొత్తం అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ అని చెప్పాయి కదా. సో అన్గ్రూప్డ్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన డేటా సపోజ్ 2 4 8 7 4 2 3 2 ఈ డేటా ఇచ్చిన డేటాలో మనకి మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్ని మనము ఏమంటాం మోడ్ అంటాం. ఓకే, మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్ని మోడ్ అంటాం. ఇలా మోస్ట్ రిపీటెడ్ ఏముంది, ఇలా 2 3 టైమ్స్ అవుతుంది, 4 2 టైమ్స్. సో 2 మనకి మోస్ట్ రిపీటెడ్ కాబట్టి దీని మోడ్ వచ్చేసి 2. ఇది అన్గ్రూప్డ్ డేటా ఇలా ఫైండ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అన్గ్రూప్డ్ డేటా మనకి ఈజీగా ఫైండ్ చేయవచ్చు, ఎందుకంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చిన వాల్యూస్ మనకి రిపీటెడ్ ఎక్కువ. సో 2 అనేది అయింది. కానీ గ్రూప్ వచ్చేసరికి గ్రూప్ డేటాకి మనకి వచ్చేసి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనము చేయొచ్చు. L ప్లస్ f1 మైనస్ f0 బై 2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఓకే ఫ్రెండ్స్, L అంటే లిమిట్, లోవర్ లిమిట్ బౌండరీ, లోవర్ బౌండరీ. సో హెచ్ అంటే హైట్ ఆఫ్ అంటే మనకి నార్మల్గా డిఫరెన్స్ బిట్వీన్ 2 అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ అంటే మనకి హైట్ వచ్చేస్తుంది. F1 అంటే ఫ్రీక్వెన్సీ, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్ క్లాస్. సో ఇవి మనకి మీకు ఫార్ములాని నోట్ చేసుకోండి. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. మీకు ఒక నెక్స్ట్ మీడియం చెప్పిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ఫార్ములా కా ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మీడియన్ కూడా సేమ్ మనకి అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా ప్రకారమే డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం అన్గ్రూప్డ్కి ఎలా ఉంటుందంటే సర్టెన్ మీడియన్ అంటే సపోజ్ సర్టెన్ వాల్యూస్ ఇస్తాడు 2 8 2 3 8 5 7 6 9. సో ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. అంటే ఇచ్చిన డేటాకు ఎలా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఆర్డర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి మిడిల్ మోస్ట్ వాల్యూ మనం తీయాలి. సపోజ్ ఇది మనకి ఆడ్ అబ్జర్వేషన్స్ మనకి 1 2 3 4 5 6 7 ఇచ్చారు. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో వేసి, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వేసి దాన్ని మిడిల్ మోస్ట్ వాల్యూ మనము ఫైండ్ చేస్తే దాన్ని మీడియన్ అంటాం. సో అసెండింగ్ ఏదర్థం 2 3 5 6 7 8 9. ఇందులో మిడిల్ మోస్ట్ వాల్యూ ఎలా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెండ్స్ 1. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ అండ్ లాస్ట్ సెకండ్, థర్డ్ లాస్ట్ థర్డ్. సో 6. సో 6 ఈజ్ మీడియం. ఓకే, ఇది మనకి ఆడ్ అంటే ఈజీ వచ్చేస్తుంది. కానీ ఇదే ఈవెన్ ఉంది అనుకోండి. సపోజ్ నెక్స్ట్ మనకి ఇంకోటి యాడ్ చేశాను, 4 యాడ్ చేశాను. సో 4 యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఈవెన్ వచ్చినప్పుడు n/2 ప్లస్ n/2 ప్లస్ 1/2 అంటే n/2 టర్మ్ n/2 ప్లస్ 1 టర్మ్. సో ఈ టర్మ్స్ని యాడ్ చేసి దాన్ని యావరేజ్ తీస్తే ఆ వాల్యూ మనకి మీడియం. సో మనం ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ చేస్తాను నేను దేనికి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈవెన్కి ఇది. ఓకే, ఏం చేయాలి మనము n/2 ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 2 3 4 5 6 7 8 9. సో ఇందులో మనకి n/2 ఏంటంటే ఎంత 1 2 3 4 5 6 7 8. 8/2 అంటే ఎంత, ఫోర్త్ టర్మ్ ఏంటి ఫ్రెండ్స్ 1 2 3 4 5 ప్లస్ 4 ప్లస్ 1 ఫిఫ్త్ టర్మ్ అంటే n/2 అంటే 4 ప్లస్ 1 ఇవన్నీ ఆ టర్మ్స్ ఇవి. n/2 టర్మ్ n/2 ప్లస్ 1 టర్మ్ బై 2 యావరేజ్ చేయాలి. సో ఫిఫ్త్ టర్మ్ ఎంత 6. 5 ప్లస్ 6/2 ఇది వచ్చేసి మనకి మీడియన్ అవుతుంది. అప్పుడు ఏంటి మీడియన్ 11/2 ఎంత ఫ్రెండ్స్ 11/2 5.5. సో మీడియన్ వచ్చేసి 5.5. ఇది మనకి అన్గ్రూప్డ్ డేటా, మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ గ్రూప్డ్ డేటా చూద్దాం. గ్రూప్డ్ డేటాకి ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF
బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఫ్రెండ్స్ మనకి వీటి ఏంటంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అంటే, అండ్ ఎల్ అంటే లోవర్ బౌండరీ లోవర్ క్లాస్ లిమిట్, అండ్ సిఎఫ్ అంటే మన సెంట్రల్ ఫ్రీక్వెన్సీ, సో సారీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. సో ఇవి మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇవి మనకి ఇవి ఫార్ములాస్ మనకి మీన్, మీడియన్, మోడ్. అండ్ మీకు వన్ మోర్ థింగ్ చెప్పాలి, ఒకటి ఏంటంటే మూడింటి యొక్క రిలేషన్ ఓకే చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి ఇంటర్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్. సో ఈ మూడు వాల్యూస్ మన ఇంటర్ రిలేషన్ ఎలా ఉంటుందంటే మోడ్ వాల్యూ ఈక్వల్ టు 3 times మీడియన్ మైనస్ 2 times మీన్. ఈ పక్కా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనిపైన గ్యారంటీగా ఒక క్వశ్చన్ అవుతాడు గ్యారంటీ, ఎందుకంటే ఇంటర్ రిలేషన్ పైన మనకి ఇస్తే మోడ్ ఇస్తాడు, లేకపోతే మీడియన్ ఏమైనా 2 ఇస్తాడు, మనకి థర్డ్ కనుక్కోమంటాడు. సపోజ్ మనకి మీన్ మీడియన్ ఇచ్చినా కానీ ఫైండ్ చేయొచ్చు, మోడ్ మీడియన్ ఇచ్చినా కానీ ఫైండ్ చేయొచ్చు, ఎలా ఫైండ్ చేయొచ్చు. ఓకే తెలిసిన ఈ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ ఇలా ఇస్తాడు, దీని మీన్ ఫైండ్ చేయాలి. యాక్చువల్ మనం మీన్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో పర్టికులర్గా అదే మెథడ్ ఫైండ్ చేయడం అడగాలి, ఎందుకంటే ఇది మనకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కదా, వాళ్ళకి మన ఇష్టమైన మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఆ మెథడ్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐడియా వస్తుంది, అజ్యూమ్డ్ మీన్ అండ్ స్టెబిలైజేషన్. సో 2 మెథడ్స్ చేద్దాం, ఇవి ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ మనము అజ్యూమ్డ్ మీన్ చేద్దాం మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఫార్ములా డిఫరెన్స్ మనకి a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi అంతేగా ఫ్రెండ్స్. సో దాన్ని ఎట్లా చేస్తారంటే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చిండు, మనకి ఎక్స్ఐ లేదు, మనకి ఓన్లీ క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చిండు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము దీన్ని మనం వర్టికల్ టేబుల్ లాగా చేస్తాం. ఆర్డర్ చేస్తే క్లాస్ ఇంటర్వల్స్ అని పెట్టి 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70. ఇక్కడ మనం FI చేసుకున్నాం. FI అంటే 2, 3, 7, 6. ఓకే, ఇప్పుడు మనం ఎక్సై ఎట్లా ఫైండ్ చేస్తామంటే క్లాస్ మార్క్. సో క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ చేస్తాం మనం ఫ్రెండ్స్? క్లాస్ మార్క్ అంటే ఎక్సై ఇవ్వనప్పుడు క్లాస్ మార్క్ మనం చేసుకోవాలి. క్లాస్ మార్క్ అని గుర్తుపెట్టుకోండి, క్లాస్ మార్క్. ఈ క్లాస్ మార్క్ ఏంటంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2. అప్పుడు ఏమవుతుంది 10 + 25 బై 2 అంటే 35 బై 2, 17.5. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి 17.5 వస్తుంది. సో 17.5 దీనికి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? దీనికి 40 + 65, 40 + 25 అంటే 65 బై 2 ఎంత? 65 బై 2, 32.5. దీనికి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 40 + 55, 95 బై 2 అంటే 95 అంటే 47.5. ఓకే, సో మనకి చూసుకున్నట్టయితే 15 యాడ్ అవుతుంది అంటే 47.5 + 15 ఎంత ఫ్రెండ్స్? 57.5, 62.5. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 62.5. సో ఇలా వచ్చినప్పుడు సో ఇది క్లాస్ మార్క్ గుర్తుపెట్టుకోండి, ఎలా అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2 చేసి. సో అసలు ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి ఏంటంటే ఇప్పుడు డిఐ అంటే మనకు ఆల్రెడీ చూసాం ఫార్ములా డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డిఐ. సో ఏ అనేది ఎట్లా ఫైండ్ చేయాలి? ఏ అనేది మనము నార్మల్గా ఏదో ఒకటి తీసుకోవాలి. మనం ఇచ్చిన మన వాల్యూలో ఎక్స్ఐలో ఏదో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోవాలి. మనం అజ్యూమ్ అనుకో, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. సో అజ్యూమ్ మనము ఇది ఏ అనుకుందాం. ఓకే, దీన్ని ఏ అనుకుందాం. సో ఎక్స్ఐ మైనస్ ఏ, ఇప్పుడు ఇది మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి? 32 - 17 అంటే ఎంత? -15. ఇక్కడ ఎంత? 32 - 32.5 0. ఇక్కడ 32 47 మైనస్ ఏది చేస్తే ఎంత? 47 - 32 15. ఇక్కడ +15, ఇక్కడ 30 ఇక్కడ. సో మనకు డిఐ వచ్చింది, డిఐ వాల్యూస్ వచ్చినాయి. సో డిఐ వచ్చిన తర్వాత ఇక్కడ FIDI. ఓకే ఫ్రెండ్స్, FIDI తీసుకుంటే మనకి
ఈ డిఐ వాల్యూ అంటే ఎఫ్ఐ ఎంత ఫ్రెండ్స్, ఇది -30. ఇక్కడ 0 సంథింగ్ 0 0 15 7s 105. సో 36 180. ఇచ్చిన వాల్యూస్ మనం మొత్తం యాడ్ చేయాలి. 180 - 30 ఎంత, 150. 150 + 105 255. సో సిగ్మా FI DI ఈక్వల్ టు 255 అండ్ సిగ్మా FI ఈక్వల్ టు FI ఎంత ఫ్రెండ్స్ 7 10 16 18. సో 255/18 ఇట్లా చేస్తాం మనం దీన్ని డైరెక్ట్ 18 months 18 months 18 75. 18 లో 75 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 18 4s. సో 472.30 వస్తుంది. దీని మీ సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్, దీనికి మీన్ వచ్చేసి 14.1 అనేది దీని మీన్. ఓకే, ఇలా మనం ఫైండ్ చేయాలి. సో ఇదే మనము సేమ్ ఇదే ఇచ్చిన క్వశ్చన్ మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ ప్రకారం ఫైండ్ చేద్దాం. దానికి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్. సో ఫ్రెండ్స్ మనకి అజ్యూమ్డ్ మీన్ మనకి ఎంత వచ్చింది, మనకి 14.1 కదా. సో 14.1 ప్లస్ మనం ఏ లేదు, ఓన్లీ సిగ్మా FI DI బై సిగ్మా FI అంతే. ఇక్కడ ఏ ప్లస్ ఉంటుంది. ఓకే, సో ఏ అంటే ఎంత ఫ్రెండ్స్, ఏ అంటే మనకి 32.5. సో 46.6 వచ్చేసి దీని యొక్క మీన్. ఓకే ఫ్రెండ్స్, దాని మీన్ వచ్చేసి 46.6. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ కూడా చూద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటిది, A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. సో మనకి ఇక్కడ ఏ అంటే తెలుసు, FI అంటే తెలుసు, H అంటే కూడా తెలుసు. H అంటే మనకి క్లాస్ అప్పర్ లిమిట్ రేంజ్, అది హైట్ ఉంటుంది దాన్ని. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 25 - 10 ఎంత ఫ్రెండ్స్ మనకి 15. సో దీని రేంజ్ వచ్చేసి 15. సో H ఈక్వల్ 15. ఏ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఏ వేసుకున్నాం, ఏ అంటే 32.5. సో UI ఏంటంటే UI ఈక్వల్ టు XI మైనస్ A బై H. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫార్ములా. సో అది వేసుకుంటే మనకి ఇక్కడ UI వస్తుంది. UI అంటే XI మైనస్ A. ఫస్ట్ మనం A అనుకున్నాం. XI మైనస్ A అంటే ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ -15 బై H. అంటే సింపుల్గా మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, UI ఈక్వల్ టు DI బై H. DI అంటే ఎంత ఫ్రెండ్స్, DI అంటే మనకు ఆల్రెడీ తెలిసిన DI ఈక్వల్ టు XI మైనస్ A అని. సో DI బై H. DI అంటే ఎంత, ఇక్కడ -15 బై H అంటే ఎంత 15. సో ఇక్కడ -1 అండ్ ఇక్కడికి వచ్చేసరికి 0 బై సంథింగ్ 0 అవుతుంది. ఇక్కడ మనకి +1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. సో మనకి ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. UI ఈక్వల్ టు XI మైనస్ A బై H. XI మైనస్ A అంటే ఆల్రెడీ మనకి DI తెలుసు. DI అంటే XI మైనస్ A, దాని బై H చేస్తే హైట్ దాన్ని బై డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, మనకి UI వస్తుంది. సో మనకి లాస్ట్కి FI UI అంటే FI ఇంటూ UI ఎంత -2 0. ఈ వాల్యూస్ మల్టిప్లై చేయాలి. 7 1 7 6 2 12. ఓకే, టోటల్ మనకి సిగ్మా FI ఎంత ఫ్రెండ్స్, మనకి 10 18. సో ఇది టోటల్ సమ్ ఎంత ఫ్రెండ్స్, మనకి 10 17 ఇది. సో ఫ్రెండ్స్ మనకి ఫార్ములా ఏంటిది, A ప్లస్ సిగ్మా FI UI బై FI. సో FI UI ఎంత ఫ్రెండ్స్, మనకి 17/18. A ప్లస్ A అంటే మనకి A ఆల్రెడీ తెలుసు 32.5 ప్లస్ ఇంటూ H ఈక్వల్ 15. సో ఫ్రెండ్స్ దీన్ని మనం ఎట్లా చేస్తాం, ఫస్ట్ మనము బడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ 17 into 15 ఎంత ఫ్రెండ్స్, 17 15 ఇక్కడ చేద్దాం. 17 into 15 సో 255/18 అంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 32.5 ప్లస్ 255/18. 255/18 ఎంత ఫ్రెండ్స్,
18 ones 18 ones 18 75 సేమ్ మనకి ఇంత ముందు వచ్చింది కదా 255 కూడా మనకి ఇంత ముందు 255/18 ఎంత ఫ్రెండ్స్ మనకి సో 475 4.1 సేమ్ మనకి 14.1 వచ్చింది ఎంత ఫ్రెండ్స్ మనకి 6.6. ఓకే ఫ్రెండ్స్ సో మనకి కంపేర్ చేసుకోండి అజ్యూమ్డ్ మీన్ చేసాము మనం స్టెప్ డీవియేషన్ చేసాము స్టెప్ డీవియేషన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇంకా అడిషనల్ ఇంత కాకుండా మనకి జస్ట్ హెచ్ చేసాము అనుకోండి తక్కువ వాల్యూస్ వస్తే తక్కువ దాంతో మల్టిప్లై చేసుకోవచ్చు లాస్ట్ మనం మల్టిప్లై చేసుకుంటే మనకి సేమ్ అదే వాల్యూస్ సో మీరు అర్థమైంది కదా ఇది మనకి అజ్యూమ్డ్ మీన్ అండ్ స్టెప్ డీవియేషన్ మీన్ మెథడ్ ఎగ్జామ్లో మీరు ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఓకే మోడ్ గురించి చెప్తాను ఓకే మోడ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికి మోడ్ ఫైండ్ చేయాలి సేమ్ క్వశ్చన్ మోడ్ ఫైండ్ చేయొచ్చు ఇది గ్రూప్ డేటా కదా సో గ్రూప్ డేటాకి మనం మోడ్ ఎలా ఫైండ్ చేస్తాం మన ఫార్ములా చెప్పా కదా L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H మనకి L అంటే తెలుసు L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ క్లాస్ H అంటే హైట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ కానీ మనకి F1 F0 ఈ F2 కొత్తగా వచ్చినాయి సో F1 అంటే మనకి నార్మల్ ఫ్రీక్వెన్సీ F1 అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దీన్ని మనం ఇక్కడ మోడ్ కాబట్టి మోడల్ క్లాస్ అంటాం ఓకే గుర్తుపెట్టుకోండి మోడల్ క్లాస్ సో ఈ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఎంత ఫైండ్ చేస్తామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో అది మనకి మోడల్ క్లాస్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 7 సో దీన్ని మనము వర్టికల్ టేబుల్ లాగా చేసుకున్నాము 10 to 25 25 to 40 40 to 55 55 to 70 ఎంత ఫ్రెండ్స్ మనకి 2 3 7 6 సో ఫ్రెండ్స్ మనకి 7 ఇది ఎక్కువ కాబట్టి ఇది మన మోడల్ క్లాస్ అవుతుంది సో F1 వాల్యూ వచ్చేసి 7 అదే F0 అంటే ప్రిసీడింగ్ వాల్యూ అంటే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్రిసీడింగ్ అంటే దాని ముందు వాల్యూ ఏముంది మనకి ఇక్కడ 3 సో F0 = 3 అండ్ మీకు అర్థమై ఉంటుంది F2 అంటే మన తర్వాత 2 వస్తుంది కదా సక్సీడింగ్ సో 6 F2 = 6 సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాల్యూస్ని మనము ఇందులో వేసేద్దాము మనకి L తెలుసు లోవర్ బౌండరీ మనకి ఎంత లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ లోవర్ బౌండరీ ఇక్కడ ఎంత 40 L = 40 H = 15 హైట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ చూసాము 15 సో దీన్ని ఎట్లా చేస్తాం మనం ఫ్రెండ్స్ L ప్లస్ 40 ప్లస్ 40 ప్లస్ F1 minus F0 F1 ఎంత 7 minus F0 3 by 2 F1 2 into F1 2 into 7 minus F0 minus F2 అంటే -3 minus 6 into 15 సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది దీనికి ఏంది మోడ్ కి సో 40 ప్లస్ 7 minus 3 ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తాను ఇక్కడ F2 సో 40 plus 7 minus 3 40 plus 7 minus 3 friends 4 so 2 7 is 14 14 minus 9 ఎంత 14 minus 9 5 into 15 so 5 1s are 5 3s are అంతే కదా క్యాన్సిల్ అయిపోతుంది సో 4 into 3 ఎంత ఫ్రెండ్స్ 12 40 plus 12 4 plus 12 ఎంత 52 సో మనకి ఎంత ఫ్రెండ్స్ మనకి 50 ప్లస్ 40 ప్లస్ 12 52 వచ్చేసి మనకి మోడ్ ఓకే నోట్ చేసుకోండి సింపుల్ మన ఫార్ములా ఏంటంటే F1 F0 ఈ F2 మనం కనిపెట్టాలి అది ఎట్లా కనిపెడతాం మనము ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మోడల్ క్లాస్ అనుకోవాలి దాన్ని F1 అనుకోవాలి ఫస్ట్ దాని ఫ్రీక్వెన్సీ దాని ముందు ఉన్నదాన్ని F0 దాని తర్వాత F2 మనకి L హెచ్ ఆల్రెడీ తెలుసు హైట్ లోవర్ L అంటే మనకి లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం మీడియన్ చూద్దాం ఓకే మీడియన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీడియన్ సేమ్ క్వశ్చన్ కి మీడియన్ ఫైండ్ చేద్దాము లాస్ట్ మనం రిలేషన్ ఫైండ్ చేయాలి కదా సో మీడియన్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ L plus n/2 minus CF by F into H సో మనకి ఇది చెప్పాను ఫార్ములా నోట్ చేసుకొని చెప్తాను సో n/2 ఏంటంటే అది మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బై 2 ఆ n/2 అట్లా చేయాలి మన టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ
అది నేను చెప్తాను. క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ ఎస్ వస్తుంది. సిఎఫ్ అంటే క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే మనకి హైట్, అంటే మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వస్తుంది. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్, ఇక్కడ మనకి మోడ్కి మోడల్ క్లాస్ కదా, ఇక్కడ మనకి మీడియం క్లాస్ గుర్తుపెట్టుకోండి. మీడియం క్లాస్ ఎంత ఫైన్ చేసో చెప్తా. మోడల్ క్లాస్ ఏమో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ మనం మోడల్ క్లాస్ అన్నాం కదా, కానీ ఇక్కడ మనం మీడియం క్లాస్ అట్లా కాదు. సో ఫస్ట్ మనము ఇచ్చిన దాన్ని మనము టేబుల్ వేసుకుందాం. సిఐ ఎఫ్ 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70. So దీనికి 2, 3, 7, 6. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సిఎఫ్ ఫైండ్ చేయాలి. సో సిఎఫ్ ఎట్లా వస్తుంది అంటే 2, ఫస్ట్ 2 ప్లస్ 3, నెక్స్ట్ టర్మ్ యాడ్ చేసి ఇక్కడ చేయాలి 5, 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 6 18. సో టోటల్ ఎన్ ఈక్వల్ టు 18, దీన్ని ఎన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా. సో ఎన్ 18, మనం మోడల్ క్లాస్ ఎంత ఫైండ్ చేయాలంటే n/2, ఫస్ట్ n/2 తీసుకోవాలి. అప్పుడు 18/2 ఎంత ఫ్రెండ్స్? 9. 9 అనేది దేనికి నియరెస్ట్ ఉంది, ఇందులో ఉంటుంది. అంటే 12 అంటే 9 మనకి ఇచ్చిన క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ దాటొద్దు. సో ఇందులో ఉంటుంది 9, అంటే 12 కన్నా తక్కువనే కదా 9. సో ఇది 40 to 50 అనేది మనకి మోడల్ క్లాస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా మీడియం క్లాస్ అనేది ఇట్లా ఫైండ్ చేస్తాం మనం. n/2 వచ్చిన నెంబర్ ఏ క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీకి నియరెస్ట్ ఉంది, తక్కువ ఉంది. సో అది దానికన్నా ఎక్కువ ఉండాలి ఈ వాల్యూ. సో 9 ఇందులో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఇక్కడ మనం వాల్యూ చేసుకున్నాం ఇక హెచ్ ఈక్వల్ టు, అప్పుడు హెచ్ హైట్ మనకు ఆల్రెడీ 15 తెలుసు. లోవర్ లిమిట్ ఎల్ ఈక్వల్ టు 40 అండ్ n/2 మనకి ఆల్రెడీ 9, n/2 వచ్చింది. సిఎఫ్ ఇక్కడ క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ 12 ఉంది కదా, దీనికన్నా ముందు వాల్యూ తీసుకోవాలి సిఎఫ్ని. ఓకే, 5 అంటే ఏమవుతుంది 5. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎంత, దీని ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ 7. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అర్థమైంది కదా. క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇచ్చిన మీడియం క్లాస్ ముందు వాల్యూ, ముందు క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ దాన్ని అది తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మన ఫార్ములాస్ అందులో వేసేద్దాం. ఓకే, అప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఏంది, ఎల్ అంటే 40 ప్లస్ n/2 అంటే 9, క్యూములేటెడ్ ఫ్రీక్వెన్సీ 5, ఎఫ్ అంటే 7 ఇంటూ హెచ్ అంటే హెచ్ 15. సో ఎంత ఫ్రెండ్స్, 40 ప్లస్ 4/7 into 15. 15 fours ఎంత ఫ్రెండ్స్, 60. సో 40 ప్లస్ 60/7. 60/7 ఎంత ఫ్రెండ్స్, 7 1s 7, 8 56.4 అంటే 5 6 5 7. సో 40 ప్లస్ 8.57 అనేది అవుతుంది 48.57. ఓకే, ఇది మనకి వచ్చేసి మీడియన్ ఆఫ్ దిస్. అర్థమైందా, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మూడిటి రిలేషన్ ఫైండ్ చేద్దాం. ఓకే, మనకి ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మనకి మోడ్ ఎంత వచ్చింది, మీడియన్ ఎంత వచ్చింది, అది మనం చూసి నేను చెప్తాను. ఇప్పుడు ఇంటర్ రిలేషన్ ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ మనము మీన్, మోడ్, మీడియన్ 3 ఫైండ్ చేసాం కదా. ఫస్ట్ మనకి ఎంత వచ్చింది, మీన్ 46.6 వచ్చింది, అండ్ మోడ్ 52 వచ్చింది, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది, అండ్ మీడియన్ వచ్చేసి 48.57. యాక్చువల్లీ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకా టర్మ్స్ ఇక్కడ ఉంటాయి వాల్యూస్, నేను ఓన్లీ జస్ట్ 1 వాల్యూ తీసుకున్నాను డిజిట్. సో మనం అయినా ఫైండ్ చేద్దాము. మనకి అట్లీస్ట్ కరెక్ట్ వాల్యూ రావాలి, నియరెస్ట్ వాల్యూ రావాలి కదా మనకి అట్లీస్ట్. సో మనకి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, మనకి మోడ్ ఈక్వల్ టు 3 times మీడియన్ మైనస్ 2 times మీన్. సో నేను దాని ప్రకారం ఇక్కడ వేసాను. మోడ్ అంటే ఎంత, 52 ఈక్వల్ టు 3 into 48.57, 3 into 48.57 మైనస్ 2 into 46.6 ఎంత ఫ్రెండ్స్, 52 ఈక్వల్ టు అప్పుడు అవుతుందా
3 into 48.57 అంటే ఇక్కడ మనకి 3 21 15 17 1 వస్తుంది 25 3 4 12 14. సో 48.57 into 3 ఎంత ఫ్రెండ్స్ 145.71 మైనస్ ఈ 2 into వేయాలి కదా 2 అంటే 12 13 ఇంకా పాయింట్ ఉంది ఆల్రెడీ 1 2 4 8 93. సో 93.2. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, దీన్ని డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేశాను. సో 3 into 48.57 ఎందుకు ఇది 48.57 వచ్చేసి మనకి మీడియన్ అంటే 3 times మీడియన్ మైనస్ 2 times మీన్. 2 times మీన్ అంటే ఎంత ఇది ఎంత ఫ్రెండ్ ఇప్పుడు ఎంత అవుతుంది చూద్దాం. 93.2 అన్నారు కదా. సో 1 5 ఎంత 2 ఎంత 5 0. సో 52.5 అంటే మనకి 52 వచ్చేసి మనకి మోడ్ కానీ 52.5 ఎక్కడ అంటే మనకి చెప్తున్నా కదా ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోలేదు. ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మనకి 3 ఆన్సర్స్ కరెక్ట్ అన్నట్టే అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది 3 minutes చెప్పాను కదా, ఇంతటితో అయిపోయింది, స్టాటిస్టిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను, కానీ ఎగ్జామ్లో మనకి ఇంత డీప్ క్వశ్చన్స్ అడగడు. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని నేను భయపడకండి. జస్ట్ మీకు ఇప్పుడు 5 questions ఇస్తాను, చూసి మీరు షాక్ అవుతారు. అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు 5 questions ఇస్తాను, దాని ఆన్సర్స్ కమెంట్స్లో చేయండి. ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ 5 questions ఇచ్చాను మీకు, ఈ నోట్ చేసుకోండి, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ వాల్యూస్ మీ ఆన్సర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెషన్ అయిపోయింది, ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు మనకి 2 previous పేపర్స్ పెడతాను. మీరు గ్యారంటీ చూడండి, అది ఎందుకంటే ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా మనకి ఇప్పుడు 2 days ఎగ్జామ్లో గన్ షార్ట్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి 50% అయినా వస్తాయి గ్యారంటీ, 50 to 60% గ్యారంటీ వస్తాయి. సో మీరు అది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.